సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. రెగ్యులర్ గా మనం ప్రతి మంగళవారం చెప్పుకుంటాం. ఈ రోజు బుధవారం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీ అందరికి తెలిసిన రీజనే. వీకెండ్ అంటే సండే వరకు ఉంటుంది రెగ్యులర్ గా, కానీ ఈసారి దీపావళి పండుగ సోమవారం వచ్చింది కాబట్టి, సోమవారం కూడా హాలిడే కాబట్టి ఆ రోజుని వర్కింగ్ డే గా కన్సిడర్ చేయలేం. మండే వరకు ఈసారి వీకెండ్ ఎక్స్టెండ్ అయింది. అందుకనే మంగళవారం నాడు వచ్చిన కలెక్షన్ ని దృష్టిలో పెట్టుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసి మండే టెస్ట్ రిజల్ట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా ఉంది మంగళవారం నాడు దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని థియేటర్స్ కు వచ్చిన సినిమాల పరిస్థితి? చాలా మంది ముందలే అంచనా వేశారు మంగళవారం నాడు ఏ సినిమాకి ఎలా రెస్పాన్స్ ఉండొచ్చు అని. అదే విధంగా ఉంది. 4 సినిమాల్లో 2 సినిమాలని వీకెండ్ లోనే రిజెక్ట్ చేసేశారు. 2 సినిమాలకే పోటీ ఉంది. 2 సినిమాలు కూడా మంగళవారం నాడు ఎలా పర్ఫామ్ చేశాయంటే సర్ప్రైజింగ్ గానే పర్ఫామ్ చేశాయని చెప్పాలి. అందరూ కూడా డ్యూడ్ మండే టెస్ట్ రిపోర్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. డ్యూడ్ తమిళనాడులో ఒక రకంగా, తెలుగు స్టేట్స్ లో ఒక రకంగా పర్ఫామ్ చేశాడు. పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా రిజల్ట్ మాత్రం పాజిటివ్ గానే ఉందని చెప్పాలి. కమర్షియల్ గా డోకా లేదు. మాస్ హీరో అయిపోయాడు ప్రదీప్ రంగనాథన్. ఎందుకంటే రీసెంట్ గా చూసాం మనం కూలీ సినిమాకి టాక్ బాగాలేదు, నచ్చలేదని ఫస్ట్ రోజునే కరాఖండిగా చెప్పేశారు. అయినప్పటికీ మంచి రన్ నడిచింది. గట్టిగా కలెక్షన్స్ కొల్లగొట్టింది సినిమా. అటు తమిళనాడులోని ఇటు తెలుగు స్టేట్స్ లోను ఓవర్సీస్ లో కూడా 500 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది. బాగాలేదు సినిమా అన్న టాక్ ఉన్నప్పటికీ, టాప్ నెగిటివ్ రేటింగ్స్ ఉన్నప్పటికీ, పబ్లిక్ లో సినిమాకి సంబంధించి స్ట్రాంగ్ గా నెగిటివ్ టాక్ నడిచినప్పటికీ 500 కోట్ల గ్రాస్ పడిపోయింది. కారణం ఏమిటి? క్రేజ్. తెలుగులో కూడా బాగాలేదు అంటూనే 40 కోట్లకు పైన షేర్ ఇచ్చేశారు. ఎందుకని? క్రేజ్. లోకేష్ కనకరాజ్ అంటే ఉన్న క్రేజ్, రజనీకాంత్ అంటే ఉన్న క్రేజ్, ఆ కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్, అనిరుద్ధ్ మ్యూజిక్ అంతే క్రేజ్. ఇలా చాలా విషయాలు, చాలా ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయి. ఈ మధ్య అలా నడుస్తున్నాయి. క్రేజ్ ఉంటే కంటెంట్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు, హిట్ అవ్వకపోవచ్చు, కానీ చాలా వరకు రికవరీ అయిపోతుంది. అది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. క్రేజ్ ఉన్న సినిమాలకి, క్రేజ్ ఉన్న స్టార్స్ కి ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ప్రదీప్ రంగనాథన్ కూడా ఆ లీగ్ లో చేరిపోయాడు డ్యూడ్ మూవీతో అని స్పష్టంగా చెప్పేయచ్చు. తమిళనాడులో సినిమా ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి. ఫస్ట్ వర్కింగ్ డే రోజున అదే కనిపించింది రెస్పాన్స్. తమిళనాడులో అయితే సాలిడ్ గా ఉంది. హోల్డ్. వర్కింగ్ డే లో ఆ నెంబర్స్ పట్టడం అనేది సూపర్ ఇంప్రెసివ్ మ్యాటర్ అని చెప్పాలి. తెలుగు స్టేట్స్ లో మాత్రం డ్రాప్ కనిపించింది. సోమవారంతో పోల్చుకుని చూస్తే మంగళవారం నాడు దాదాపు కలెక్షన్స్ లో డ్రాప్ 40 లక్షలకు పైనే ఉంది. కంపేర్ చేసుకుని చూస్తే 50% కంటే తక్కువ ఉంది. అది హ్యాపీ నోట్. కమర్షియల్ గా సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ వీకెండ్ వరకు పర్వాలేదు, లాగుతుంది సినిమా. సెకండ్ వీకెండ్ లో పోటీ లేదు, బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తెలుగు వరకు తమిళ్లో ఏమవుద్దో చూడాలి. ఎందుకంటే తమిళ్లో టార్గెట్ పెద్దగానే ఉంది. దాదాపు 20 కోట్ల వరకు షేర్ వెనక్కి రావాల్సి ఉంది. తెలుగులో ఎంత? ఇంకా ఒక 2.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చేస్తే సరిపోద్ది. 5 రోజుల వరకు 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 7.5 కోట్ల వరకు ఉంది. సినిమాకి జరిగిన బిజినెస్ 10 కోట్లు, ఇంకా 2.5 కోట్ల షేర్ వెనక్కి రావాలి. పర్వాలేదు, వర్కింగ్ డే రోజున హోల్డ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇదే రెస్పాన్స్ నడిస్తే వీకెండ్ లో ఇంట్రెస్టింగ్ గానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసి బ్రేక్ ఈవెన్ చేసుకునే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు అయితే అనుమానమే లేదు, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది, హిట్ అనిపించుకుంటుంది. మండే టెస్ట్ లో డ్యూడ్ పాస్ అయిపోయాడు. తెలుగు స్టేట్స్ వరకు కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టయితే ఇంకా బాగా ర్యాంపేజ్ ఉండేది బాక్స్ ఆఫీస్ దగ్గర. మంచి లాంగ్ రన్ ఉండేది కన్ఫర్మ్ గా. ఇంకా మంచి కలెక్షన్స్ చూసుండేవాళ్ళు. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు. కంటెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో లాంగ్ రన్ కి పెద్ద అవకాశం కనిపించట్లేదు. అయినప్పటికీ ప్రదీప్ రంగనాథన్ కి తెలుగు పబ్లిక్ లో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ క్రియేట్ అయింది. యూత్ అతన్ని బాగా ఆరాధిస్తున్నారు. అందుకనే కంటెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్న సినిమా కమర్షియల్ గా హిట్ స్టేటస్ తీసుకుంటుంది. ఇంకా కే ర్యాంప్ దీపావళి విన్నర్, అందులో అనుమానం లేదు. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ప్రాఫిట్స్ కూడా తీసుకునే పరిస్థితి. పికప్ అయింది. సెకండ్ డే నుంచి పండుగ అడ్వాంటేజ్ ఉపయోగించుకుంది. ఫస్ట్ వర్కింగ్ డే రోజున కూడా సాలిడ్ గా హోల్డ్ ప్రదర్శించింది. మంగళవారం నాడు కూడా 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా కోటికి పైన షేర్ రిపోర్ట్ చేసింది. ఇది హెల్దీ సైన్. వీక్ డేస్ లో ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేస్తుంది. వీకెండ్ లో కూడా మంచిగా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది. చాలు, సినిమా సింపుల్ గానే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంటుంది. మూవీ టీమ్ అయితే 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అని పోస్టర్ వేసేసుకున్నారు. ట్రాకర్స్ లెక్క ప్రకారం అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది. అందుకు ఇంకొంచెం రన్ అవసరం ఉంది. వాళ్ళ లెక్కలో చూసుకున్న సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుంటుంది. ప్రాఫిట్స్ కూడా తీసుకుంటుంది. అందులో అనుమానమే లేదు. మంగళవారం నాడు దాదాపు 1.15 లక్షల వరకు షేర్ రిపోర్ట్ అయింది. చిన్న విషయం కాదు. ఇంట్రెస్టింగ్ గా సినిమా మీద ఆసక్తి ప్రదర్శిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు అని చెప్పడమే. ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి సపోర్ట్ కనిపిస్తుంది సినిమాకి. నైజాంలో కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. పెద్ద టార్గెట్ ఏమి కాదు, చాలా చిన్న టార్గెట్ తో వచ్చాడు బాక్స్ ఆఫీస్ దగ్గరికి. కిరణ్ అబ్బోవరం 9 కోట్లే బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటి వరకు సినిమా నియర్లీ 6 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేయడం కనిపించింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఆ నెంబర్ 7.5 కోట్ల వరకు ఉంది. ఇంకా 1.5 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోద్ది. అది ఈజీనే. వీకెండ్ లో ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది కే ర్యాంప్ మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు. సో ప్రాఫిట్స్ తీసుకుంటున్నాడు. మిగతా సినిమాలతో కంపేర్ చేసి చూస్తే ప్రాఫిట్స్ రేంజ్ ఎక్కువగానే ఉండబోతుంది. సో ఈసారి దీపావళి విన్నర్ తెలుగు స్టేట్స్ వరకు మాత్రం కిరణ్ అబ్బోవరమే. నష్టాలు లేవు, ప్రాఫిట్స్ కనపడుతున్నాయి. మండే టెస్ట్ లో కే ర్యాంప్ మూవీ పాస్ అయింది. తర్వాత సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా. ఈ సినిమా పరిస్థితి వీకెండ్ లోనే అందరికీ అర్థమైంది. ఎక్కువ మంది ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవ్వలేదు. చాలా లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే కనెక్ట్ అయింది. సో లిమిటెడ్ గానే కలెక్షన్స్ వచ్చాయి.
సినిమా థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే దాదాపు 23 కోట్ల వరకు ఉందని తెలుస్తుంది. వీకెండ్ లోనే చాలా డల్ గా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ వర్కింగ్ డే రోజున అయితే అసలు రెస్పాన్స్ లేదు. ఫస్ట్ వర్కింగ్ డే రోజున కనిపించిన రెస్పాన్స్ ను బట్టి సినిమాకి లాంగ్ రన్ ఉండదు. సెకండ్ వీకెండ్ కూడా పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశం లేదు అర్థమైపోతుంది. ఇప్పటి వరకు సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 6 కోట్లు మాత్రమే ఉంది. హిట్ అనిపించుకోవాలి అంటే 17 కోట్ల వరకు సినిమా వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అదైతే కష్టమైన మ్యాటర్. ఇలాంటి రెస్పాన్స్ తో ఇలాంటి ట్రెండ్ తో సినిమా అంత పెద్ద నెంబర్ ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టమైన మ్యాటర్. నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకేముంటది చెప్పడానికి. మండే డేస్ లో తెలుసు కదా మూవీ ఫెయిల్ అయింది. మిత్రమండలి బన్నీవాస్ తన మిత్రమండలితో కలిసి రూపొందించిన ఈ సినిమాకి దీపావళి సీజన్ లో బ్యాడ్ లెక్క ఎదురైంది. చాలా ఉత్సాహంగా సినిమాని థియేటర్స్ కి తీసుకొచ్చారు బన్నీవాస్. కొడుతున్నాం, గ్రాండ్ గా కొడుతున్నాం, దీపావళి ఫస్ట్ ధమాకా మాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చారు. కానీ ప్రీమియర్స్ తోనే సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన పరిస్థితి. రిలీజ్ రోజునే అస్సలు రెస్పాన్స్ లేదు, మంచి కలెక్షన్స్ కూడా పడలేదు. మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేశారు. మూవీ టీం కూడా ఆ రిజెక్షన్ ని యాక్సెప్ట్ చేసింది. సినిమాలో ఉన్న కంటెంట్ కరెక్ట్ గా లేదు అన్న విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రమోషన్స్ కూడా మానేశారు. కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. దానికి తగ్గట్టే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా డల్ గా పర్ఫామ్ చేసింది. సినిమాకి బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 5 కోట్ల వరకు జరిగింది. రికవరీ అయింది. 5 రోజుల్లో చూసుకుంటే 2 కోట్లు కూడా లేదు. 2,70,00,000 మాత్రమే ఉంది. సో బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మాత్రమే నష్టపోయే పరిస్థితి. నిర్మాతలు నష్టపోయే పరిస్థితి లేదని కనిపిస్తుంది. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంది సినిమాకి. ఓటీటీలో ముందలే సేల్ అయిపోయిందని తెలుస్తుంది. నిర్మాతలు కమర్షియల్ గా నష్టపోయే పరిస్థితి లేదు, కానీ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయే పరిస్థితి ఉంది. నష్టం అనే మాట ఎక్కడ కనపడుతున్నా మండే డేస్ లో సినిమా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఒక పక్కన దీపావళికి రిలీజ్ అయిన కొత్త సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, ఇంకో పక్కన సైలెంట్ గా తను చేయాల్సిన జాతర తను చేసుకుంటూ వెళ్ళిపోయింది కాంతారా చాప్టర్ 1 మూవీ. దీపావళి వీకెండ్ లో కూడా ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేసింది. తెలుగు స్టేట్స్ లోనే కాదు, కర్ణాటకలోనూ రిలీజ్ అయిన ప్రతి చోట అద్భుతంగా. తెలుగులో ఓవర్సీస్ లో రాంగ్ క్యాలిక్యులేషన్స్ మూలంగా ఫైనల్ రిజల్ట్ కి సంబంధించి కమర్షియల్ లెక్కల ప్రకారం డిసప్పాయింట్మెంట్ ని తీసుకుంటుంది. కానీ మిగతా చోట్ల మాత్రం వండర్ఫుల్ బ్లాక్ బాస్టర్ స్టేటస్ ని తీసుకుంది. తమిళనాడులో సినిమా బ్లాక్ బాస్టర్ దాదాపు 58 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది. కేరళలో కూడా 50 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది. అదో పెద్ద సెన్సేషన్. చాలా బాగా తమిళ ప్రేక్షకులు, మలయాళం ప్రేక్షకులు కాంతారా మూవీని రిసీవ్ చేసుకుని సపోర్ట్ చేశారు. కర్ణాటకలో అయితే పెద్ద జాతర నడిచింది. ఆ జాతర ఇంకా కంటిన్యూ అవుతుంది. 200 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేశాడు కాంతారా మూవీతో రిషబ్ శెట్టి. 213 కోట్లు ఇప్పటి వరకు సినిమా కర్ణాటక వరకు రిపోర్ట్ చేసిన నెంబర్. కర్ణాటక స్టేట్ లో ఇంతకు ముందుల 200 కోట్లకు పైన కలెక్షన్స్ చూడటం అనేది ఏ సినిమాకి సాధ్యం లేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఇంకా నడుస్తుంది. 250 కోట్ల టార్గెట్ పెట్టుకుని పరుగులు పెడుతుంది కాంతారా చాప్టర్ 1 కర్ణాటక స్టేట్ వరకు. హిందీలో కూడా గ్రాస్ నియర్లీ 150 కోట్ల వరకు ఉంది. ఓవర్సీస్ లో కూడా 100 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ అయింది. అన్ని వెర్షన్స్ లో కలిపి 20 రోజుల తర్వాత టోటల్ గా సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే నియర్లీ 800 కోట్లు ఉంది. 800 కోట్ల నెంబర్ అయితే కన్ఫర్మ్. హాఫ్ అయినంత వరకు రిపోర్ట్ చేస్తుంది. ఏ నెంబర్ దగ్గర ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంటుంది కాంతారా చాప్టర్ 1 అని ప్రస్తుతానికి అయితే ఆసక్తి నడుస్తుంది. 1000 కోట్ల మార్క్ అయితే అసాధ్యం. 900 లోపల అయితే ఉంటది. 850 కోట్ల నెంబర్ ని చూడొచ్చు అని అనిపిస్తుంది. ఫైనల్ గా 850 crores దగ్గర ఆగుద్దేమో చూడాలి. మంచి కంటెంట్ కి ఎలాంటి స్పందన ఇవ్వాలో అలాంటి స్పందన సౌత్ ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ అందరూ ఇచ్చారు. చాలా కష్టపడి సినిమా తీశాడు రిషబ్ శెట్టి. తన కష్టానికి తగ్గ ఫలితం వండర్ఫుల్ గా దక్కింది. తెలుగులో కూడా 64 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. 20 రోజుల వరకు చూసుకుంటే 100 కోట్లకు పైన గ్రాస్. 2 తెలుగు రాష్ట్రాల వరకు డబ్బింగ్ సినిమాకి 100 కోట్లకు పైన గ్రాస్ కనపడటం అనేది చిన్న విషయంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత అభిమానంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని రిసీవ్ చేసుకుని సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవాలి. మంచి కంటెంట్ కి ఎప్పుడూ కూడా గొప్ప ఆదరణ ఉంటది. దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే కమర్షియల్ లెక్కల ప్రకారం కొన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్ వేశారు. చాలా పెద్ద మార్జిన్స్ పెట్టుకున్నారు, పెద్ద టార్గెట్లు పెట్టుకున్నారు. దాని మూలంగా రిజల్ట్ కి సంబంధించి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ ఎవరు నష్టపోయే పరిస్థితి అయితే లేదు. ఎక్కడైనా నష్టం ఉంటే నిర్మాత డబ్బులు వెనక్కి ఇచ్చేసే విధంగా అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఎవరికి కాంతారా చాప్టర్ 1 మూవీతో నష్టాలు ఉండే పరిస్థితి లేదు. మొత్తానికి దీపావళి సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి కొంచెం డ్రై సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ లో ఏ సినిమాలు ప్రేక్షకుల్ని సాలిడ్ గా ఇంప్రెస్ చేస్తాయో చూడాలి. సినిమాల వరుస అయితే గట్టిగానే ఉంది. వస్తున్నారు, పెద్ద స్టార్స్ కూడా వస్తున్నారు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి. రాబోయే రోజుల్లో ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయో చూద్దాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ విక్కీ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.